కాంగ్రెస్ పార్టీ నేతల అరాచకాలకు ఓ రైతు బలయ్యాడు. హస్తం నేతల దురాగతాలను భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరులో బోజెడ్ల ప్రభాకర్ అనే రైతుకు పొలముంది. అయితే ఈ పొలంపై కన్నేసిన కొందరు కాంగ్రెస్ పార్టీ నేతలు జేసీబీలతో అందులోని మట్టిని తొలగించారు. రైతు ప్రభాకర్ ఎంత మొరపెట్టుకున్నా వినకుండా పొలాన్ని సర్వనాశనం చేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నాడు. చివరికి కలెక్టర్ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసేందుకు వస్తే సమయం మించిపోయిందని తిప్పి పంపించారని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆ రైతన్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కాంగ్రెస్ నేతలు తనకు అన్యాయం చేశారంటూ సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి ప్రాణాలు బలి తీసుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ నేతల అరాచకాలు భరించలేక తాను చనిపోతున్నట్లు రైతు సెల్ఫీ వీడియోలో తెలిపాడు. అన్యాయంపై స్థానిక అధికారులకు చెప్పినా లాభం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. నేను చనిపోతున్నా, సీఎం, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇప్పుడైనా నిందితులను కఠినంగా శిక్షించాలని వీడియోలో రైతు విజ్ఞప్తి చేశాడు. అటు ప్రభాకర్ ఆత్మహత్యతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రైతు మృతి స్థానికంగా సంచలనం సృష్టించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి ఆ పార్టీ చోటామోటా నాయకులు దౌర్జన్యాలు పెరిగిపోయాయని ప్రజలు మండిపడుతున్నారు. రైతులను పొట్టన పెట్టుకున్న కాంగ్రెస్ నేతలను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇందిరమ్మ రాజ్యం, రైతు రాజ్యం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడేం సమాధానం చెప్తుందని ప్రశ్నిస్తున్నారు. అలాంటి సర్వే నెంబర్లో ఉన్న పొలాన్ని 276, 277 బోజెడ్ల వీరభద్రే, బోజెడ్ల ప్రభాకరు అలాంటి మా పొలాన్ని పొక్కులేళ్లతో 2 200లు, 2 జేసీబీలు, మరి అలాగే 2 ట్రాక్టర్ డోజర్లతోటి సర్వనాశనం చేసి నా పొలాన్ని నాశనం చేశారయ్యా. అలాంటి వ్యక్తులు కోరపాటి కిషోరు, అలాగే మన పెంటాల రామారావు, అలాగే మన గుర్రం నాగమల్లేశ్వరరావు, అలాగే వ్యక్తులు కొంతమంది మొగిలి శ్రీను, మొగిలి ముత్తయ్య, ఇలాంటి వ్యక్తులు అందరూ కలిసి వాళ్ళకి సపోర్ట్ చేసి నా పొలాన్ని సర్వనాశనం చేశారా. దయచేసి నా వంతు దయవంచి రైతు వారీగా ఈ వీడియోని మన ముఖ్యమంత్రి గారికి, మన బట్టి విక్రమార్క గారికి పంపించి నా రైతుగా కాపాడాల్సిందిగా కోరుతున్నామయ్యా. అలాంటి నాకు ఈ మందేశారణం అయ్యా, 2 ఆలోచన కూడా ఏమీ లేదయ్యా. నా పొలాన్ని సర్వనాశనం చేసి వదిలేశారయ్యా. మన ఎంఆర్ఓ గారికి చెప్పానయ్యా, ఎంఆర్ఓ గారు చెప్పినా కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయిందయ్యా. మరి ఎస్ఐ గారికి చెప్పాయా, ఎస్ఐ గారికి చెప్పినా కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయిందయ్యా. ఇవాళ మరి అటు తిరిగి ఇటు తిరిగి కలెక్టరేట్కి వచ్చానయ్యా. కలెక్టర్ గారికి వెళ్దామనేసరికి టైం అయిపోయింది అన్నారయ్యా. నాకు ఏరే చరణం ఏమీ లేదయ్యా. ఈ మందు పూటి తప్ప 2 ఆలోచన కూడా నాకు ఏమీ లేదయ్యా. సర్వనాశనం కావడం తప్ప నా కుటుంబం ఏమీ లేదయ్యా. నా 3 ఎకరాలు 7 ఎకరాలు 10 కుంటల్లో 3 ఎకరాల పొలాన్ని సర్వనాశనం చేసి ఇచ్చేశారయ్యా. నాకు వేరే గక్షంతరం కూడా ఏం లేదయ్యా. ఈ మందు పుట్టే నాకు శరణమయ్యా. రైతు వారికి అందరూ దయవంచి, నా అందు దయవంచి ఇది మన ముఖ్యమంత్రి గారికి, మన బట్టి విక్రమార్క గారికి చేరాలని దయచేసి నా వందుగా కోరుకుంటున్నానయ్యా. ఇంత మటుకి నేను ఎవరు పోలేదయ్యా. దయచేసి నేను రైతుగా బతికినయ్యా. రైతే రాజ్యం వస్తే బాగుండదని చెప్పేసి మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఓటేసానయ్యా. కాంగ్రెస్ గవర్నమెంట్ ఓటేసినందుకే ఇదేనా నాకు శరణం. ఈ 2 ఆలోచన ఏం లేదయ్యా. దయచేసి అందరు కలిసి నాకు న్యాయం చేయాల్సిందే కోరుతున్నాం అయ్యా. నా కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలని, నేను ఇదైపోయినా నా కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలని దయచేసి కోరుకుంటున్నాను అయ్యా. అయ్యా మీకు దండం పెడతానయ్యా. రైతు వారికి అందరూ నన్ను దయవచ్చి అందరూ ఇచ్చేయండి అయ్యా. 2 ఆలోచన కూడా ఏలేదు. నాకు మత కూడా అయ్యా. నీకు అందరూ కలిసి ఇక రైతు ఆత్మహత్యకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబా అందజేస్తారు. సాంబా, ఖమ్మం జిల్లాలో ఒక సంచలనాత్మకమైన ఘటన జరిగింది. ఒక రైతు ఆవేదన బయట పెడుతూ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి దాపించింది. ఎందుకంటే ఇప్పటికే రైతులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులను ఫేస్ చేస్తున్నారు. గడిచిన 7 నెలల కాలంలో ఇప్పటి వరకు 2 సార్లు రావాల్సిన రైతు భరోసా రాలేదు. పైగా 2 లక్షల రుణమాఫీ మీద ఒక స్పష్టత లేనటువంటి పరిస్థితి కనపడ్డది. ఈ నేపథ్యంలో ఉన్న భూమి కూడా కొంతమంది కాంగ్రెస్ నేతలు గుంజుకున్నారు, తన భూమిని ఆగం చేశారని ఆరోపిస్తూ ఒక రైతు ఒక సెల్ఫీ వీడియో చేసి ఆత్మహత్య చేసుకోవడం ఖమ్మం జిల్లాలోనే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రాలనే కూడా కుదిపేస్తున్న సంఘటన ఇది సంచలనంగా మారింది. చాలా స్పష్టమైనటువంటి తన బాధను వ్యక్తపరిచాడు ఆ రైతు.
ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన రైతు బోజెట్ల ప్రభాకర్ తనకు 7 ఎకరాల పైగా పొలం ఉందని స్పష్టంగా చెప్తున్నాడు. దాంట్లో 3 ఎకరాల దాకా పొలాన్ని, ఏదైతే చెరువు శిఖంలో ఉన్నటువంటి పొలాన్ని కొందరు కాంగ్రెస్ నేతలు కావాలనే తన పొలాన్ని ఆగం చేశారు. తాను పద్ధతిగా నిర్మించుకున్నటువంటి పొలాన్ని మట్టి పోసి దాన్ని చదును చేసి చేస్తున్నటువంటి పొలాన్ని కొంతమంది కాంగ్రెస్ నేతలు, అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం అంతా కలిసి కాంగ్రెస్ సంబంధించినటువంటి పార్టీ నాయకులు తన పొలాన్ని అంతా కూడా ఆక్రమించి పాడు చేశారు. కాబట్టి తన జీవనాధారం పోయింది అనేటువంటిది స్పష్టంగా ఆ రైతు ప్రభాకర్ చెప్తున్నాడు. ఆ పొలాన్ని రక్షించుకునేందుకు తను చేసినటువంటి పోరాటాన్ని కూడా, అంటే ఎంఆర్ఓను వెళ్ళడం, ఎస్ఐ దృష్టికి తీసుకెళ్లడం, ఆ తర్వాత కలెక్టర్కి ఫిర్యాదు చేయాలనేటువంటి ప్రయత్నం చేయడం కూడా అంతా ఎస్టాబ్లిష్ చేస్తూ ఎక్కడెక్కడ తనకు అన్యాయం జరిగింది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. గత్యంతరం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఓటేశాను, వేస్తే రైతు రాజ్యం వస్తుంది, రైతులు బాగుంటారనేటువంటి ఉద్దేశంతో నేను కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాను. కానీ వాళ్ళ నాకు మరణమే శరణ్యమైంది, నన్ను ఎవరు ఆదుకోవట్లేదు అనేటువంటి ఒక ఆవేదన, నిర్వేదన చెందినటువంటి రైతు ప్రభాకర్ నిన్న ఖమ్మం పట్టణానికి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరుకురి మామిడి తోట సమీపంలో ఈ పురుగుల మందు సేవించి ఈ సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి తనువు చాలించాడు. ఇప్పుడు అది ప్రస్తుతం సంచలనంగా మారింది. ఎందుకంటే రైతు చనిపోవడం ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలా చోట్ల రైతుల యొక్క బాధలను మనం చూస్తున్నటువంటి నేపథ్యంలో ఏకంగా రైతులు తనువు చాలించేటువంటి పరిస్థితి రావడం అనేది కూడా మిగతా రైతాంగాన్ని కన్నీళ్ల పర్యంతం చేస్తుంది. ఆ కుటుంబం పెద్ద ఎత్తున విషాద ఛాయలో నిండుకున్నట్టు పరిస్థితి. చింతకాని మండలం పొద్దుటూరులో ప్రస్తుతం అయితే కొంత ఉద్రిక్తంగా ఉంది. ఎందుకంటే ఒక రైతు తన పొలాన్ని కోల్పోవటం, తన జీవన వృత్తిని కోల్పోవటం అనేది తద్వారా ప్రాణాలను వదులుకోవాల్సి రావటం చెప్తున్నాడు. దాంతో పాటు ఈ వీడియో ఏదైతే ఉందో దాన్ని ముఖ్యమంత్రి దృష్టికి, అట్లాగే ఉప ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం కూడా అయినటువంటి మట్టి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళండి, నా కుటుంబానికి న్యాయం చేయండి, నాకు మరణమే శరణ్యమని చెప్పినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పటికే ఒక నైరాశ్యమైనటువంటి వాతావరణం ఉంది. ఇప్పటివరకు చొక్క నీరు లేదు. ఈ సంవత్సరం వ్యవసాయం సాగుతున్నటువంటి పరిస్థితులు కూడా లేవు. అటువంటి నేపథ్యంలో ఉన్న భూములు కూడా కోల్పోతే రైతుకి ఒక గజం భూమి తనది పోయినా కానీ తన ప్రాణం పోయినట్టుగా భావిస్తూ ఉంటాడు. ఆ నేపథ్యంలోనే జీవన వృత్తిని కల్పిస్తున్నటువంటి జీవనాధారం అనేటువంటి 7 ఎకరాల భూమిలో 3 ఎకరాల భూమిని కొంతమంది కాంగ్రెస్ నేతలు తనకు దక్కకుండా చేయడం అనేది ఇప్పుడు తన ఆవేదన. అందుకే సూసైడ్ చేసుకోవడం, దాన్ని రికార్డ్ చేసి పెట్టడంతో ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రస్తుతం ఆ డెడ్ బాడీ ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంది, మార్చిలో ఉంది. దాన్ని అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కొంత వివాదంగా మారింది. రైట్ సంబా, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.